అయోగ్యుడు అంటే ఎవరు, యోగ్యుడు అంటే ఎవరు? అసలు మొట్టమొదట యోగ్యుడు అంటే ఎవరో నేర్చుకుందాం. ప్రభువుకి ఇష్టడుగా ఉన్నవాడు యోగ్యుడు. ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు. మెచ్చుకోవడం మెచ్చుకోకపోవడం భూమి మీద మనం చేస్తూ ఉంటాం. ఈరోజు మెచ్చుకుంటాం, రేపు మెచ్చుకోం. ఈరోజు అప్రిషియేట్ చేస్తాం, రేపు డిస్కరేజ్ చేస్తాం. అది మన సహజ సిద్ధమైన అలవాట్లు. కానీ ఒకసారి ప్రభు మెచ్చుకున్న తర్వాత ఎప్పటికీ అది అలాగే ఉండిపోతుంది. ఎందుకంటే లూకా సువార్త 10వ అధ్యాయము 42వ వచనంలో ప్రభు అన్నాడు, మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుంది, అది ఆమె వద్ద నుండి తొలగిపోదు అని. యోగ్యురాలు ప్రభు పాదాల దగ్గర ఉంది. తేడాను చక్కగా అక్కడ వర్ణించారు. ఆమె వద్ద నుండి తొలగిపోదు, ఆమె గనురాలుగా ఎంచబడింది. అలాగే యేసు దేవుడు మీకు అనుగ్రహించుడుగాక. ఆమేన్, ఆమేన్.